హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్. రెస్టారెంట్కి వెళ్ళకుండానే ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. దీనికోసం మనం ముందుగా రైస్ని ఉడికించుకొని పూర్తిగా చల్లారబెట్టుకొని ఇలా పొడి పొడిగా చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఎగ్స్, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, క్యాప్సికమ్, క్యారెట్, కొత్తిమీర, అలాగే వెల్లుల్లి, అల్లం ముక్కలు, పచ్చిమిర్చిని వీలైనంత సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసుకొని ఎగ్స్ని పగలగొట్టుకొని వేసుకోవాలి. దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, కొంచెం మిరియాల పొడిని వేసుకొని కలుపుకోవాలి. ఎగ్స్ని మరి ఎక్కువసేపు కలపకుండా కొంచెం పెద్ద పెద్ద పీసెస్ వచ్చేలాగా కలుపుకోవాలి. ఎగ్స్ ఈ సైజులో ఉంటే సరిపోతాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో ఆయిల్ వేసుకొని ఇందులో సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, అలాగే క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. ఇందులో వెజిటేబుల్స్కి సరిపడా కొంచెం సాల్ట్ను వేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ కొంచెం మెత్తపడిన తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. నేను బాస్మతి రైస్తో చేస్తున్నానండి, మీరు నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇందులో సోయా సాస్, అలాగే కొంచెం వెనిగర్, పెప్పర్ పౌడర్, రుచికి సరిపడా ఉప్పు, అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మీరు పెప్పర్ పౌడర్ వద్దనుకుంటే దానికి బదులు కారం కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చండి. లాస్ట్లో దించే ముందు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ ప్రాసెస్. రెస్టారెంట్కి వెళ్ళకుండానే ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.